వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మనమైతే ఇప్పుడు నెల్లూరులో ఉండేటువంటి కరెక్ట్గా అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది శారదా క్రియేషన్స్ అని. సో ఆ పేరు ఏ విధంగా శారదా క్రియేషన్స్ అని ఉందో అలా క్రియేటివ్గా వీరైతే ఒక గణేష విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఆ వినాయకుడిని మనం ఎంతో అంటే ఒక వెలుగులాగా సూర్యుడు వెలుగులు కోటి వెలుగులు ఏ విధంగా ఉంటాయో అంత అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా తీసుకుంటే వినాయకుడికి ప్రధానంగా పసుపు కలర్ అంటే చాలా ఇష్టం. అలాగే అంగారకుడికి ఇష్టమైనటువంటి కుంకుమ ఏదైతే ఉందో ఈ కుంకుమని కూడా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా పసుపు కుంకుమ అలాగే తీసుకుంటే గంధం ఇక విభూది వారి తండ్రికి ఇష్టమైనటువంటి విభూది. సో ఇవన్నీ కలగలుపుకొని ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చాలా అద్భుతంగా తయారు చేశారు. మామూలుగా శారదా క్రియేటివ్స్ వాళ్ళు బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ బొమ్మలన్నీ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ బొమ్మలు మనం చూడండి. ఈ బొమ్మలన్నీ కూడా వీరు తయారు చేసినవే. సో ఈ బొమ్మలు ఏ విధంగా తయారు చేశారో అదేవిధంగా ఈ శారదా క్రియేటివ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బొమ్మ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నిర్వాహకులతో మాట్లాడదాం. ఇటువంటి బొమ్మ ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, సో ఎంత అంటే మొత్తంగా ఎంత ఖర్చు అయి ఉంటుంది ఈ బొమ్మకు అనేటువంటి విషయాలను అయితే తెలుసుకుందాం. శారదా క్రియేటివ్స్ అధినేత మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పసుపు అలాగే అంగారకుడికి ఇష్టమైనటువంటి ఈ కుంకుమ ఇవన్నీ కూడా పెట్టారు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మొత్తంగా విగ్రహ ఏర్పాటుకి ఎంత ఖర్చు ఉంటుంది? మనం చేసిన క్రియేటివ్ అయినా ఇది? అవునండి, ఇది యాక్చువల్గా ఐడియా వచ్చేటప్పటికి పర్యావరణానికి హాని చేయకుండా ఏం చేద్దామనే ఆలోచనతో పుట్టింది ఫస్ట్. తర్వాత వచ్చి వినాయకుడిని పసుపుతో చేసింది పార్వతీదేవి. సరే మనం కూడా ఆ విధంగా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి తయారు చేయడం జరిగింది. దానికి ఆలోచనలో ఏంటంటే ఓన్లీ పసుపు వేస్తే మనకి కాంబినేషన్ అది సెట్ కాదు, కలర్ కాంబినేషన్ కానీ అది. అందువల్ల ఏంటి దానికి కరెక్ట్గా సూట్ అయ్యాయి, పర్యావరణానికి హాని చేయనివి అనే ఆ థాట్లో మనం చందనము, విభూది, పసుపు, కుంకుమ యూజ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మేమే ఇక్కడ ఆ స్టాఫ్ కలిసి 10 మెంబర్స్ టోటల్ 10 డేస్లో తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్గా అన్నీ కలిపి 108 కిలోల దాకా పడుతుంది. అంటే ఇండివిజువల్గా అయితే కరెక్ట్గా తెలియదు, అన్నీ కలిపి మనకి 108 కిలోస్ దాకా పడుతుంది. తర్వాత వచ్చి ఇది నిమజ్జనం కూడా చేయట్లేదు. 3 డేస్ పూజలు అందుకున్న తర్వాత 3rd డే దాన్ని ఒక్కొక్కటి వచ్చిన భక్తులందరికీ మనం గిఫ్ట్గా పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మేడం లోపల ఏముంటుంది? మామూలుగా పైన అయితే మనకు పసుపు కుంకుమ ఇవన్నీ కనిపిస్తున్నాయి. లోపల సైడ్ నుంచి ఎట్లా ప్లాస్టిక్ ఏమైనా ఉంటుందా, పేపర్ ఉంటుందా, ఎలా? కంప్లీట్గా ఫోమ్ షీట్ యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా మనమేమి పడేయడం అట్లేం లేదు, దాన్ని తీసి ఇంకొక పర్పస్ మేము యూజ్ చేసుకుంటాము. అంటే ఎక్కడ ఏది వేస్ట్ చేయట్లేదు, అలా అని పర్యావరణానికి హాని చేసే పదార్థము కాదు. సో దాన్ని మళ్ళీ మేము వేరే పర్పస్కి మేము యూజ్ చేసుకుంటాము. అలాగే మూషికంతో పాటు ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే పెట్టున్నారు, అలంకరణ కోసమా లేకపోతే ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉంటుందా? అంటే మనకి ఏ ఫంక్షన్ అయినా ఏ పూజ అయినా మంగళ వాయిద్యాలు అనేది కామన్గా మనం ఫస్ట్ ఇప్పుడు వినాయకుడికి ఫస్ట్ పూజ అలాగో మంగళ వాయిద్యాలు అనేవి మన సాంప్రదాయంలోనే ఇమిడి ఉన్నాయి. సో అవి కూడా ఏంటంటే క్లాత్ డాల్స్ అంటారు, అవి కూడా మేము తయారు చేస్తున్నాము. బేసిక్గా దానికి స్ట్రక్చర్ ఏమీ ఉండదు. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు తోలు బొమ్మలు అవి స్టఫ్ చేసి చిన్నపిల్లలకి క్లాత్తో చేసి ఇచ్చేవాళ్ళు. ఆ టైప్ ఆఫ్ మెటీరియల్తో మేము ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో అందుకని అక్కడ పెట్టాము. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో మొత్తానికి సాంప్రదాయబద్ధంగా పర్యావరణ హిత వినాయక స్వామిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మనకైతే ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, మనకు హర్నాథపురంకి వెళ్ళేటువంటి రామలింగాపురం జంక్షన్ ఏదైతే ఉందో జంక్షన్కి పక్కనే శారదా క్రియేటివ్స్ ఉంటుంది. క్రియేటివ్స్కి కింద ఇక్కడ మనకి వినాయక స్వామి దర్శనం ఇస్తారు. కెమెరామ్యాన్ హరీష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.